హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నేను కింద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసారంటే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు బెల్ గంట సింబల్ ఒకటి వస్తుంది, దాని మీద ప్రెస్ చేశారంటే ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర మీకు ఆల్ అని చూపిస్తుంది అనమాట. దాని మీద టిక్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా అది మీకు వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ లైక్ సింబల్ ఉంది కదండి, దాని మీద లైక్ కొట్టండి. వీడియో చివరి వరకు చూసి మీకు కానీ నచ్చిందంటే ఇక్కడ దీని మీద లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఎపిసోడ్కి అయితే వచ్చేసామంటే టాస్క్ అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే కంటెస్టెంట్ మెయిన్ గా పృథ్వీ అయితే చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. పృథ్వీ అంటేనే ఓవర్ ఈక్వల్ టు పృథ్వీ. అండ్ అలాగే రియాక్ట్ అయ్యారు. అదేం చేశారు, ఏమేం జరిగింది టాస్క్ అదంతా నీట్ గా డిస్కస్ చేసుకుందాం మెయిన్ గా ఫన్నీ వేలో. అలాగే ఈ రోజు డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలాగైతే లాస్ట్ నిన్న ఎపిసోడ్ జరిగింది కదండి, అది బెలూన్ టాస్క్. ఆ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే టాస్క్ అంటే ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ అనమాట. ఎందుకు ఇలా గెలిచావు, ఈ సంచాలక తప్పు చేసింది, సోనియా ఇది చేసింది. మనము ఆ గేమ్ లో చూసుకున్నామంటే గేమ్ ప్రకారం లాస్ట్ లో చివరి వరకు ఎవరి ఒంటి మీద అయితే బాల్ ఉంటుంది, అలాగే ఎవరి బాల్ అయితే ఎక్కువ ఉంటాయి అనేది క్యాల్కులేట్ చేసుకోవాలని బిగ్ బాస్ అయితే చెప్పేశారు. దీని ప్రకారంగా తీసుకుంటే అబ్బాయి ఒంటి మీద అయితే ఒక బాల్ మిగిలిపోతుంది అనమాట. కానీ తను బయటికి వెళ్ళి ఆడాడు. మిగతా బాల్స్ అంతా వచ్చేసి బయట ఉన్నాయి అనమాట. సంచాలక్ లోపలికి తోసిండొచ్చు, కానీ ఆమె తోసింది, సోనియా అయితే తోసింది, కానీ కొన్ని అయితే బయట నేను ఉండిపోయాయి కాబట్టి తనకి ఏం జరిగింది, ఎందుకంటే ఇటు తోసుకున్నాడు కాబట్టి ఆ స్టిక్ విరిగిపోతూనే ఉంది కాబట్టి సోనియా వచ్చేసి ఉండండి అని చెప్తుంది. ఆ గేమ్ అయితే కొంచెము ట్రిక్కీగానే వెళ్ళిందని చెప్పాలి. ఈ గేమ్ ప్రకారం సోనియా ఇచ్చిందైతే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి వచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయేసి ఆడుతున్నాడు. వెళ్ళిపోయేసరి అక్కడే తన డిస్క్వాలిఫై. లోపలికి వచ్చి ఆడినప్పటికీ ఒక బాల్ తన పైన ఉన్నప్పటికీ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయాడో అక్కడే డిస్క్వాలిఫై. కాబట్టి దాన్ని తీసేసి నెక్స్ట్ బయట ఉన్న బాల్స్ ఎన్ని ఉన్నాయి క్యాల్కులేట్ చేసి వాళ్ళు వేశారనమాట. నాకైతే జడ్జ్మెంట్ అయితే కరెక్టే అనిపించింది సోనియా సైడ్ నుంచి. అండ్ దీని మీద డిస్కషన్ వచ్చి యష్మి అయితే ఓ అని అమ్మా ఇంకా యష్మి గురించి చెప్పనవసరం లేదు. షాకిని డాకిని లాగా బాగా కొంచెం బాగా కొంచెము ఎక్స్ట్రాగా మాట్లాడుతూ ఉందనమాట. అరుచుకుంటూ అంటే యాటిట్యూడ్ చూసుకుంటా నిఖిల్తో కానీ అందరితో కానీ సంచాలకి ఇట్లా చేయొచ్చునా అట్లా చేయొచ్చునా, మీరు ఒక డెసిషనా ఇదా అదా అనేసి రెచ్చిపోతుంది. నిఖిల్ కూడా అసలు నువ్వు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అనేసి నిఖిల్ అయితే కూడా ఫస్ట్ టైం నేనైతే నిఖిల్ తిరిగి సమాధానం చెప్పడం, ఒకదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నేనైతే ఈ ఎపిసోడ్ లో అయితే నేను చూశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్లే ఉండాలి. నిఖిల్ వచ్చేసి ఎమోషన్స్ వచ్చేసి కొంచెం కామ్ అయిపోయాడు, డౌన్ అయిపోయాడు అనమాట. అది లేకుండా ఈ టాస్క్ లో వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే ప్రతి ఒక్కరికి సమాధానం కూడా బాగానే ఇచ్చారనమాట. నాకైతే ఈ గేమ్ ప్రకారం ఇలా అనిపించింది. ఇంకా సండే నాగార్జున గారు ఏం చెప్తారు, సాటర్డే సండే వీకెండ్స్ లో వస్తారు కదా, అప్పుడు ఏం చెప్తారు అనేది చూడాలన్నమాట. ఎందుకంటే మనం అక్కడ లేం కాబట్టి టెలివిజన్ లో వచ్చింది మాత్రమే మనం చూసి డిసైడ్ చేయాలి కాబట్టి నాకు ఇలా అనిపించింది. అండ్ నెక్స్ట్ యష్మి అండ్ ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. యష్మి అంటున్నమాట, రే బిగ్ బాస్ ఇచ్చిన దాంట్లో మెయిన్ లో ఆ బాడీ పైన ఎన్నెన్ని ఉన్నాయి అని చూసి చెప్పడమేరా టాస్క్, వీళ్ళేంద్రా దీన్నే వదిలేసి ఇచ్చేస్తున్నారు అనేసి సోనియా అయితే చాలా బ్లేమ్ చేస్తుంది అనమాట. నేనైతే సోనియా మంచిది కరెక్ట్ డెసిషన్ నేను అన్ను, టెలివిజన్ ప్రకారం చూసిన ప్రకారం నాకేమనిపించింది అని మాత్రమే చెప్పాను అనమాట. అబ్బాయి వచ్చేసి అంటారు, యాజ్ అ చీఫ్ గా నేను చెప్తున్నాను రా, ఏమనంటే మనం ఇంట్లో ఏ పని చేసేకి లేదు, మనం ఏమి చేయము, మన ప్లేట్లు మనం గడుక్కుంటాము, మన వంటలు మనం చేసుకుంటాం అంతే తప్ప అదర్ హౌస్ మేట్స్ వర్క్స్ అంతా మనం చెయ్యము. బిగ్ బాస్ నుంచి నాకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ గేమ్ గురించి నేను చెయ్యను అనేసి అబ్బాయి చెప్తామట. అబ్బాయి చెప్పినప్పటి నుంచి అందరూ బ్రెయిన్ లో అది ఉండిపోతుంది. ప్రేరణ బ్రెయిన్ లో ఇంకా కొంచెం ఎక్కువగా నాటకపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ టీం ఓడిపోయింది, ఇంకా ఫుడ్ ఏమొస్తుంది అదంతా థాట్స్ ఉంటాయి కాబట్టి ఇంకో ప్రేరణ బ్రెయిన్ లో వచ్చేసి కొంచెం ఎక్కువగానే వెళ్ళిపోయింది అని చెప్పాలి. తర్వాత వెంటనే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏమంటే
ప్రేరణ అండ్ మనీ వచ్చేసి కిచెన్ లో నిల్చుకుంటారు. అలాగే విష్ణుప్రియ కూడా వాళ్ళు దోశలు పోసుకుంటారు. విష్ణుప్రియ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట దోశ కోసము. మనీ వచ్చిన తర్వాత మనీ ఉంటాడు కదా, మనీ పక్కన ప్రేరణ ఉంటుంది. ప్రేరణతో ప్రేరణ దోశలు పోస్తుంటే మనీతో ఉంటుంది అనమాట, నేను నీకంటే ముందు వచ్చాను, నాకు దోశ ఇమ్మని చెప్పు అనేసి అని చెప్తుంది అనమాట. దాంట్లో తప్పు లేదు. దానికి ప్రేరణ అంటుంది, మంది మనం చేసుకుంటాం, వాళ్ళు చేసుకోమను అనేసి అంటుంది అనమాట. ఇక్కడ ఇప్పటి వరకు అయితే ఈ ఫుడ్ అందరిది ఒకటే కదా, ఏసీ ఇమ్మని చెప్పగానే ప్రేరణ వచ్చేసి ఇలా వేస్తుంది. ఇట్లా ఇట్లా వేస్తుంది, అంటే మరి హార్ష్ గా అయితే వేయలేదు, వేస్తుంది కొంచెం ఇదిగా వేస్తుంది. దానికి మణికంఠ విష్ణు వచ్చేసి ఏమి ఎలా వేస్తావు నువ్వైతే దోశ చూపి మనీ అనేసి అనగానే తను వేసి ఇలా వేస్తాడు. ఈ దోశ నాకు వద్దనేసి అని ప్రేరణ ఏదైతే వేసి చూపితే దాన్ని ఇచ్చేస్తుంది అనమాట. వేసి కూర్చొని ఏడుస్తుంటే ఇంకా నిఖిల్, నైనిక, సీత, పృథ్వీ వీళ్ళందరూ వచ్చేసి కన్సోల్ చేస్తుంటారు అనమాట. ఏమి ఎందుకు ఏడుస్తుంది విష్ణుప్రియ అనేసి అని చూసుకుంటే ఇలాంటి సిచ్యుయేషన్ అయితే మనీ వచ్చేసి ఎంత టాలెంట్ అంటే ఆ సిచ్యుయేషన్ కూడా తనకు తగ్గట్టు ఎంత బాగా యూజ్ చేసుకున్నాడు. అక్కడ ప్రేరణ అతనికి టక్క నిలుగుతుంది అనమాట ఒక ఐడియాస్ అనేవి. ప్రేరణ దగ్గర ఎప్పుడైతే ఇలా చెప్పాడో దోశ మనందరికీ కానీ తనకు ఒక దోశ వేసేయి వెయిట్ చేస్తానని చెప్పాడో అప్పుడే టకటక ఆలోచించేసుకున్నాడు అనమాట. ఈ సిచ్యుయేషన్ మనకి అనుకూలంగా మార్చేసుకోవాలి అనేసి వెంటనే విష్ణుకి సపోర్ట్ చేయడం, విష్ణు ఏడుస్తుంటే వాళ్ళ టీమ్మేట్స్ అంతా వచ్చినప్పుడు అవును ఇలా వేసింది అలా వేసింది అని తన మీదే చెప్పడము ప్రేరణ పైన. మళ్ళీ ఇట్లొచ్చి ప్రేరణతో సరే నువ్వు ఇంటెన్షన్ గా చేయలేదు అని నాకు అనిపించింది, కానీ నువ్వు ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది అనేసి మళ్ళీ ఇట్లా తిరిగి అది ఎట్లంటే ఆ సిచ్యుయేషన్ బాగా తన పక్కకి తిప్పేసుకున్నాడు అనమాట. తెలిసిపోతుంది ఆబ్వియస్ గా ఆ మణికంఠ వచ్చి ప్రతి ఒక్క సిచ్యుయేషన్ తనకు అనుగుణంగా చేసుకుంటున్నాడు అనేసి. ఇది నాకు ఎలా అనిపించిందో అలాగే ప్రేరణకు కూడా అనిపించి ప్రేరణ వయసు మణికంఠతో అంటుందన్నమాట. దానికి ముందు ఏం జరుగుతుందంటే సోనియా వచ్చేసి దోశలు వచ్చి ఫుడ్ విషయం రా అట్లంతా ఉండకూడదు నువ్వే పెడితే ప్రేరణ ఎత్తుకొని పోయేసి తినిపించేస్తుంది అనమాట. ప్రేమగా విష్ణుప్రియకి చెప్పేసి ఐఎమ్ సారీ నేను ఇంటెన్షన్ గా ఏది చేయలేదని. నాకు అలాగే అనిపించింది, ప్రేరణ అయితే ఇంటెన్షన్ గా చేయలేదు అనిపించింది. దాంట్లో అంతేమి లేదన్నమాట, ఇష్యూ చేయాల్సింది మనీ వల్లనే ఇది ఎక్కువ అయింది అని నాకు అనిపించింది. ప్రేరణకు కూడా అదే అనిపించింది కాబట్టి వెంటనే ప్రేరణ బయటకు వెళ్ళి మనీ నీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను విను, నువ్వు దీన్ని పెద్దది చేసావు, దీన్ని చాలా పెద్దది చేసావు అనేసి చెప్తుంది అనమాట. మనీ వచ్చేసి నేను చేశానా నా మీదే పూస్తావా ఇట్లనా అట్లనా అనేసి అని ప్రేరణ పైకి వస్తానంట. ప్రేరణ వచ్చేసి అట్టరా అవును రా నువ్వే చూసావురా అనేసి రా అనే వర్డ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంది. దీన్ని సీత గమనిస్తుంది అనమాట. సీత నైనిక వంట రూమ్ లో అయితే ఉంటారు, కిచెన్ దగ్గర ఉంటాడు. గమనించి సీత ఏమంటుంది, ఏంట్రా రా రా అగ్గి అనేసి ఏంటంటే వర్డ్స్ యూజ్ చేస్తుంది అనేసి సీతతో అంటుంది అనమాట. ఏంది ఇలాగంతా యూజ్ చేస్తుంది అనేసి. మళ్ళీ వచ్చేసి నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళందరూ వచ్చేసి అబ్బాయి వీళ్ళందరూ వచ్చేసి సోఫాను కూర్చొని ఉంటారు. అప్పుడు వచ్చేసి పృథ్వీ వచ్చేసి కొంచెం డల్ గా ఉంటాడు అనమాట. దానికి అబ్బాయి చెప్తూ నిఖిల్ వచ్చేసి అడుగుతాంటే ఏం రా ఎందుకు అట్లున్నావు అంటే ఏం లేదంటే నిఖిల్ వచ్చేసి రా మనము పోయేసిద్దాం బయటకు అని తీసుకొని పోతాడు. తీసుకొని పోయినప్పుడు అడుగుతాడు ఏం నీ ప్రాబ్లం అంటే నేను సంచాలకుగా సోనియా చేసినప్పుడు నేను ఏదో చెప్తా అంటే నీకెందుకు నువ్వు గొమ్మనుండు, అసలు నాకు చెప్పడానికి నువ్వెవరు అనేసి అనేది నేను చాలా హర్ట్ అయ్యాను దానికంటే నిఖిల్ అంటాడు అనమాట. చూడు అసలు సోనియా వెనకాలైతే నిఖిల్ పడతాడు, పృథ్వీ పడతాడు. అది ఏదైనా సమ్ బ్యాడ్ ఇంటెన్షన్ నిఖిల్ ఉంటే నిఖిల్కి వచ్చే పృథ్వీకి పాజిటివ్ గా సోనియా పైన అయితే నిఖిల్ చెప్పడు. ఇక్కడ ఏం చెప్తాడంటే నిఖిల్ మీరిద్దరు అంటే నీ మీద తనకున్న చనువుతో ఇలా మాట్లాడుంటుంది రా, మీకుంటే బాండ్ తో దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, అది ఒక గేమ్ రా ఇలా పాజిటివ్ గా చెప్తుంటా. అంటే అక్కడ తెలిసిపోతుంది నిఖిల్ ఎంత మంచి హార్ట్ అనేసి అనమాట. ఎవరి మీద ద్వేషం గాని లోపల హార్ట్ లో పెట్టుకోవడం కానీ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ సాంగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బంగారు కోడి పెట్ట అని స్టార్ట్ అయిపోతుంది. బంగారు కోడి పెట్ట అనే సాంగ్ పెట్టంగానే నాకైతే అర్థమైపోయింది ఏమంటే ఆ కోడికి సంబంధించిన టాస్కే ఉంటుందని. ఎగ్జాక్ట్ గా నేను థింక్ చేసినట్టు ఆ కోడికి సంబంధించిన టాస్కే వచ్చింది అనమాట. అదేంటో కూడా చెప్తాను. మార్నింగ్ ఇంకా గేమ్ తో సాంగ్ తో జోష్ గా ఉన్న సాంగ్ తో స్టార్ట్ అయిపోయి అందరూ ఖుషిగా వెళ్ళిపోయి అందరు రెడీ అవుతూ ఉంటారు. మళ్ళీ వచ్చేసి నిఖిల్ అండ్ సోనియా చూపిస్తారనమాట. ఏమనేసానంటే ఏమి సోనియా నువ్వు డాన్స్ వేస్తాను ఈ రోజు నుంచి ఎందుకు వెళ్తుంది, నాకు స్టెప్స్ రావడం లేదురా నువ్వు లేకుండా అనేసి అంటే ఓవర్ చేయొద్దు అనేసి నిఖిల్ అంటామంట. నేను వాడిని ఆ మాట అన్నాను కదా అందుకని నాకు బాధ వేస్తుందిరా అనేసి ఏడుస్తుంది అనమాట. దానికి నిఖిల్ పట్టుకొని కొంచెం కన్సోల్ చేస్తాడు. ఒక్క నిమిషం నోటిఫికేషన్స్ ఇది ఆఫ్ చేస్తాను. నిఖిల్ వచ్చేసి కన్సోల్ చేస్తాడు అనమాట సోనియాని.
కన్సోల్ చేసి ఏమంటాడంటే బాధపడుకొని ఇంతలో లోపల చూపిస్తామంట, సీతను చూపిస్తారు. సీత చూపించి సీత నిఖిల్ గురించి అంటుందన్నమాట. ఏమంటుందంటే, వీడు ఇంతకుముందు చాలా బాగున్నాడ్రా, ఫస్ట్ లో ఉన్న నిఖిల్ ఇప్పుడైతే లేదు, తనతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేశాడో అప్పటి నుంచి చాలా 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 కామ్ అయిపోయాడు, అసలు వాయిస్ అవుట్ చేయడు, ఎవరు తప్పున్నా అడగడు, ఏంటో నిఖిల్ ఇట్లా అయిపోయాడు అని సీత అయితే చెప్తాను. మళ్ళీ బిగ్ బాస్ వస్తానంట. ఏమంటే శక్తి అండ్ వీళ్ళు అఖండ టీం ఇద్దరిని కూర్చోమంటారు సోఫాలో. శక్తి టీం వచ్చేసి 3 టాస్కులు పెడితే దాని 2 టాస్కులు గెలిచారు కాబట్టి వాళ్ళకి రేషన్ సెలెక్ట్, వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఆ శక్తి వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ అఖండ వాళ్ళకైతే ఏమి నార్మల్, వీళ్ళు లగ్జరీ అంటే నార్మల్ ఇదిగా ఒకటి పెట్టుంటారు, దాంట్లోకి వీళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు అనేసి అని అఖండ వాళ్ళకి చెప్తారు అనమాట. బజర్ మోగంగానే ఫస్ట్ నిఖిల్ వెళ్ళాలి, సెకండ్ బజర్ మోగంగానే అఖండ చీఫ్ ఎవరు నవీన్ వెళ్ళాలన్నమాట. వెళ్ళేసి అన్ని కలెక్ట్ చేసుకునేసి బజర్ అయిపోయే లోపల బయటకు వచ్చేసేయాలన్నమాట. అట్లా వెళ్తారంట. ఫస్ట్ బజర్ అవ్వగానే నిఖిల్ వెళ్తాడు, నిఖిల్కి వెళ్ళి తనకి ఏమేమి కావాలని వేసుకుంటాడో. అఖండ టీంకి వచ్చేసి నెక్స్ట్ సెకండ్ బజర్ మోగంగానే అబ్బాయి వెళ్ళిపోయేసి అన్ని ఇంకా వాళ్ళకైతే చిన్న ఇది పేరు పెట్టేసి ఉంటారు, గోతం పెట్టేసి ఉంటారు, రిప్రజెంట్ చేసేదానికి అనమాట. వాళ్ళు కొంచెం తక్కువగా అన్ని ఏం చేస్తాడు అబ్బాయి మొత్తం తీసుకొని బయటకు వచ్చేస్తాడు అనమాట. ఇంకా టీం అయితే ఫుల్ ఖుషి అనమాట. మీరు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే వచ్చేసింది రెడీ టీమ్ కి అని ఇద్దరు డిసైడ్ చేసుకుంటారు, దొంగతనం చేయకూడదు అనేసి అనమాట. ఎందుకంటే అందరికి అడిక్వేట్ గా ఉంది కాబట్టి మీరు మా దొంగతనం చేయకూడదు, నీది నేను దొంగతనం చేయకూడదు అని డిసైడ్ చేసుకుంటారు. అక్కడికి అయిపోతుంది. మళ్ళీ బిగ్ బాస్ ఇక్కడే పుల్ల పెడతాడు అనమాట. ఏం పెడతాడు బిగ్ బాస్ పుల్ల అనేసారంటే 14 hours మాత్రమే ఈ వీక్ మొత్తం మీరు కుక్ చేయాల్సిన టైం. కుక్ చేసే ముందు బెల్ కొట్టాలి, కుక్ చేసేసిన తర్వాత బెల్ కొట్టాలి. ఆ టైం క్యాల్కులేట్ అవుతుంది అనమాట. దాని మించి పోకూడదు. ఇప్పుడు 14 hours అంటే ఆ 14 hours మీరు 2 days లో కంప్లీట్ అవచ్చు, 3 days లో, అదంతా అపార్ట్ అనమాట. బిగ్ బాస్ తో సంబంధమే లేదు. ఆ వీక్ మొత్తం వచ్చేసి 14 days ఇస్తారనమాట బిగ్ బాస్. ఇచ్చి దీంట్లోనే కుక్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ సామాన్లు కడగడం, చాప్ చేయడం, వెజిటేబుల్స్ అన్ని వచ్చేసి ఈ గంటల్లోనే పూర్తి చేయాలన్నమాట. అలా అనేసి బిగ్ బాస్ ఏదో కండిషన్ పెట్టేస్తారు. ప్రేరణ వచ్చి ఏంటి బిగ్ బాస్ అన్లిమిటెడ్ గా ఫుడ్ ఇచ్చినట్టే ఇచ్చి కండిషన్స్ పెట్టావు అనేసి చాలా ఫీల్ అవుతా ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చేసి ఇంకా టైం అవుతా ఉంటుంది. అందరూ ఇక డిసైడ్ చేసుకొని ఒకరికొకరు అదే టైంలో ఎవరైతే కుక్ చేస్తారంటే ఆ టైంలో ఆపోజిట్ టీం వచ్చేసి చాప్ చేసుకోవడం వెజిటేబుల్స్ అంతా వీళ్ళు కుక్ చేస్తుంటే వీళ్ళు చాప్ చేసుకుని అలా వచ్చేసి టైం మేనేజ్మెంట్ చేసుకునేసి అందరూ కలిసి కుక్ చేసుకుంటా ఉంటారు అనమాట. మళ్ళీ వచ్చేసి అప్పుడైతే నెక్స్ట్ అయితే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రభావతి టాస్క్ ఏమంటే అదే కోడి టాస్క్ స్టార్ట్ అయి చెప్తుందన్నమాట. ఏమంటే ఆ కోడికి కొన్ని గుడ్లు ఉన్నాయన్నమాట. ఆ కోడిది ఒక ప్రత్యేకమైన క్లాన్ ఉంటుంది. దాన్ని ఒక స్నేక్స్ వచ్చేసి ఆ ఎగ్స్ తినేసి దాని క్లాన్ అంతా పాడు చేస్తుంది అనమాట. వీళ్ళందరూ ఉన్నారు కదా, 2 clans ఉన్నారు కదా, శక్తి టీమ్ అండ్ అక్కడ వీళ్ళిద్దరూ వచ్చేసి ఆ ఎగ్స్ ని ఎంతమంది ఎవరు ఎక్కువ ఎగ్స్ ని సేవ్ చేస్తారు అనేది టాస్క్ అనమాట. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. కొట్టుకుంటారు. గుడ్లు ఇంకా కరెక్ట్ గా పోయేసి అక్కడ ఉండాలి. హెన్ ముందర వచ్చి మార్జిన్ గీసేస్తుంటే దాని నుంచి పోకూడదు అనమాట. ఫస్ట్ విష్ణుప్రియ వీళ్ళతో కూర్చునేస్తారు. ఎగ్స్ పట్టుకొని తోసుకొని అన్ని లాక్కొని వచ్చేసి అంత పిక్కునేస్తారు అనమాట. గుడ్లు ఎవరికొరకు వచ్చి చెత్త కొట్టుకునేసి లాక్కునేసి ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు అంతా బడి లాక్కునేసి గుడ్లు వచ్చి సేవ్ చేస్తారు. ఆడికి ఇంక కొంచెం ఓవర్ అవుతా ఉంటుంది. గేమ్ ఓవర్ గా పోతా ఉంటే బిగ్ బాస్ వచ్చేసి స్టాప్ చెప్తారంట, పాస్ చెప్తారనమాట గేమ్ కి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో కౌంట్ చేసి మీరు దాన్ని దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. దాచిపెట్టుకొని లోపలికి వెళ్ళండి హౌస్ లోకి అనేసి అని చెప్తారనమాట. అనగానే అందరు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి ఎగ్స్ లోపలికి వెళ్ళగానే 50 ఒక మాట అంటాడు అనమాట. ఏమంటే మనందరం తిట్టుకునే మాట 50 నోట్ల నుంచి వచ్చేసి ఏంటంటే, పృథ్వీ స్టార్ట్ చేశాడు రా లఫుడ్ గేమ్, వాడు ఈ జన్మకి మారడు. ఎంత ఆక్వర్డ్ గా ఆడుతున్నాడు అంటే అంత ఆక్వర్డ్ గా మారుతున్నాడు. వాడేరా అసలు స్టార్ట్ చేసింది గేమ్, అంత ఆక్వర్డ్ గేమ్, అసలు నాకైతే అస్సలు నచ్చలేదు, వాడే స్టార్ట్ చేసిందని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత వచ్చేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందరు పోయేసి కోడి దగ్గర కూర్చొని విష్ణుప్రియ, అబ్బీలు, మణి వీళ్ళందరూ కూర్చొనేసి ఎగ్స్ లాక్కుంటా ఉంటారు. వీళ్ళందరూ వచ్చేసి ఒకరు తీసుకొని పోయేసి నిఖిల్ టీమ్ కి, వీళ్ళు అభయ్ వచ్చేసి అభయ్ టీమ్ కి, యష్మి వీళ్ళందరూ పాస్ చేసుకుంటా అంటారు అనమాట. ఇలా ఎగ్స్ అంతా పాస్ చేసుకుంటా అంటే ఓం గారు వచ్చేసి నిఖిల్ టీం ముందు ఆ ఎగ్స్ ఎత్తుకోరు, ఆయన అక్కడ వరకు కూడా రారు, దగ్గరకు వచ్చి ఇలా చేస్తూ ఉంటే అది పృథ్వీ కోపం వచ్చేసి లాక్కొని పోతాడు అనమాట పక్కకి. ఈడ్చుకొని వెళ్ళిపోయి ఇంకా ఆడలేదు మొగలేదు వేరే నన్నైతే పట్టి లాగేస్తాడు. ఆ ఎగ్స్ కోసం ఎంత ఆక్వర్డ్ గా లాగుతాడంటే అంత ఆక్వర్డ్ గా లాగుతాడు. ఈ పక్క చూసుకున్నామంటే అందరూ ఈ
విష్ణుప్రియ దగ్గర నుంచి ఎక్స్ లాక్కునేద్దామంది ఈ అబ్బీలు వీళ్ళందరూ చేయబెట్టి లాగేసుకుంటుంటారు. ఇంకేం చేసి మణికంఠ ఇటు వస్తాడు చూడండి కరెక్ట్ గా. అప్పుడు నిఖిల్ వచ్చేసి ఎక్స్ కోసం అంటాడు. మణికంఠ అయితే ఇటు పడతాడు. పడి రైట్ సైడ్ అయితే పాపం తనకి అదురుతుంది. ఆ వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది అదురుతుంది. రైట్ సైడ్ ఫేస్ అదరంగానే తను అలాగే కొంచెం పెయిన్ కేమో అట్లే పడుకునేస్తాడు. అదరడం అయితే ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. కానీ తన పెయిన్ అయితే వచ్చి ఉంటుంది. దాని గురించి అయితే నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే అంత ఫోర్స్ గా పడ్డం తెలుస్తుంది అనమాట. అప్పుడు ఎగ్స్ వచ్చి షాటర్ అయిపోతాయి, ఇక్కడక్కడ పడిపోతాయి. అప్పుడు వచ్చేసి నిఖిల్ వచ్చి వెతికిపోతాడు అనమాట. ఎగ్స్ ఎత్తుకొని పెట్టేస్తారు. ఇంతలో పక్క చూస్తే వీళ్ళు బాగా పృథ్వీ, ఓము, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ బాగా రచ్ చేసుకుంటారు. ఎందుకు నువ్వు మా దాంట్లోకి వస్తావు, ఎందుకంత ఆక్వర్డ్గా బిహేవ్ చేసి ఎందుకు లాక్కుంటున్నా అంటే, నేను ఎక్కడ వచ్చాను, ఫస్ట్ ఓం గారే వచ్చారు, ఇక్కడికి వచ్చాక ఓం గారు అంటారు, నేను మీ దగ్గర కూడా రాలేదు, ఎక్కడ వచ్చాను, నేను వస్తాను అని పృథ్వీ అయితే గట్టిగా అరుస్తుంటారు. నిఖిల్ వచ్చి కొంచెం శాంతం చేస్తారంట. అప్పుడు ఈ పక్క చూస్తే మనీ అయితే కింద పడిపోయింటారు కాబట్టి అందరు మనీ దగ్గర చూసి మనీని చూడండి అని అబ్బాయి చెప్తాడు. మనీని వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి కన్సెషన్ రూమ్ పిలుస్తాడు అనమాట. నడుచుకుంటా పోతాడు. ఇంకా మనీ నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు వచ్చేసి ఏమైతుందంటే మనీని కన్సెషన్ రూమ్ యష్మి వచ్చేసి ప్రేరణతో అంటానంట, ఆ విష్ణు ఇక్కడిక్కడ పెట్టేసుకుంటుంది ఎగ్స్, తన దగ్గర ఈజీగా పెరుక్కోవచ్చు, అట్లట్లే పడిపోతున్నాయి, ఎక్కువ దాచిపెట్టుకోలేకపోతుంది అనేసి అని అంటుంది అనమాట. అప్పుడు విష్ణు ఏమంటుందంటే అఫ్రీద్ అంటుంది, నువ్వు నన్ను టచ్ చేసేస్తున్నావు అనేసి అంటే, ఏంటి టచ్ చేసేస్తున్నావు ఇచ్చేదని చెప్తున్నావు, ఎవరన్నా వింటే ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, ఇది గేమ్, నేను వాంటెడ్ గా పట్టుకుంటే నువ్వు నన్ను వాంటెడ్ గా పట్టుకోలేదు, ఫస్ట్ నువ్వు వర్డ్స్ చూడు, నేను ఎట్లా చెప్పాలో నాకు తెలియదు కానీ చెప్తున్నాను, నేను చెప్పే విధానాన్ని గమనించు, నేను ఎక్స్ ఎక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, నా హ్యాండ్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి డ్రాక్ చేస్తున్నావు, ఇక్కడ చేతులు పెట్టి డ్రాక్ చేస్తావు, అప్పుడు ఆటోమేటిక్ గా నాకు టచ్ అవుతుందని విష్ణుప్రియ చెప్తాను అనమాట. అప్పుడు అఫ్రీద్ వచ్చి ఏమంటాడంటే, నీకు నువ్వు అక్కడ పెట్టుకున్నావు, డ్రాగ్ చేసినప్పుడు డ్రాగ్ అయితే తగులుతుంది, అది గేమ్ అనేసి అని అంటాడు అనమాట. మళ్ళీ యష్మి వచ్చేసి ప్రేరణతో అభిల్తో అంటూ ఉంటుంది, వాడు మనీ అయితే ఎన్ని ఎక్స్ ఉన్నాయో ఎవరైనా చూసారా, వాడు మనీ కింద పడిపోయాడు కదా, ఎన్ని ఎక్స్ ఉన్నాయో చూసా అంటే అఫ్రీద్ అంటాడు అనమాట. ఎక్స్ అయితే ఉన్నాయి కానీ అవన్నీ పోయాయంటే ఎవరు ఎత్తుకున్నారు అనేసి యష్మి అనగానే అఫ్రీద్ వచ్చేసి నిఖిల్ అన్ని ఎత్తుకెళ్ళిపోయాడు అనేసి అని అంటాడనమాట. అప్పుడు నేను చెప్పాను రా మణిగాడికి, మాక్సిమం ఎన్ని ఎత్తా ఒక 6x 5x వచ్చినా కూడా వచ్చేసి ఫస్ట్ ఇచ్చేయమని వాడు ఆడేవాడు పెద్ద అనేసి అని అంటుంది అనమాట. ఈవెంత పెద్ద ఇది లాగా ఈ యష్మి ఇప్పుడు ఎప్పుడైతే చీఫ్ అయిందో తన ఒరిజినల్ క్యారెక్టర్ అంతా బయటకు వస్తానంట. ఒరిజినల్ క్యారెక్టర్ అంతా బయటకు వచ్చి మన బూతులు, ఒకరికి రెస్పెక్ట్ లేదు. ఈరోజు 24/7 చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మణికంఠకి యష్మికి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. దాంట్లో యష్మి వచ్చేసి మణికంఠాన్ని వచ్చేసి రాగి అంటుందన్నమాట. మణికంఠ కోపం వచ్చేసి, ఏంటి నేను ఎప్పుడైనా నేను అది ఇది అన్నానా అనేసి అడుగుతాంట. మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. మణికంఠ వచ్చేసి దీంట్లో కరెక్ట్ గా మాట్లాడారని చెప్పాలా. అంతే, మణికంఠ ఏ రోజు వచ్చేసి ఒకటి దాన్ని దీన్ని అని కూడా అది అనింది లేదు. కానీ నిఖిల్ ని మాత్రం రాగి అనేసి అంట. అది ఫ్రెండ్షిప్ లో మొగోడు ఏదని అనుకోవచ్చు, కానీ ఆడోళ్ళని మాత్రం ఎప్పుడు అలా అనింది లేదు. యష్మి ఎలా చూస్తుందంటే ఇలా చూస్తుందంట, ఎట్లంటే నేను నువ్వేంట్రా అన్న విధంగా చూస్తుంది అనమాట మనీని. ఇది వచ్చి 24/7 చూసిన వాళ్ళకే తెలుసు. తన క్యారెక్టర్ ఫుల్, తన ఒరిజినాలిటీ మొత్తం, యష్మి ఒరిజినాలిటీ మొత్తం బయటకు వచ్చేసింది అనమాట చీఫ్ అయిన తర్వాత. మళ్ళీ ఈ టాస్క్ అక్కడితో అయితే పాస్ అయిపోతుంది. పాస్ అయిపోయేసి అడుగుతాంట బిగ్ బాస్ ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఉన్నాయంటే, శక్తి టీం దగ్గర 66, కాంతార దగ్గర 34 ఉన్నాయంటారు. అప్పుడు వచ్చి బిగ్ బాస్ అయితే చెప్తామంట, కాంతార దగ్గర తక్కువ ఉన్నాయి, శక్తి దగ్గర ఎక్కువ ఉన్నాయి, కాబట్టి కాంతార టీం ఎవరి దగ్గర తక్కువ ఉందో వాళ్ళ నుంచి ఒక పర్సన్ వచ్చి మనం తీసేయాలి. అది ఎవరు తీస్తారంటే ఎక్కువ ఉన్న శక్తి టీము వాళ్ళు డిసైడ్ చేసుకొని తీయాలంటే అఫ్రీద్ ని తీసేస్తారు అనమాట గేమ్ లో నుంచి. తీసేసి ఏం చెప్తారంటే బిగ్ బాస్, ఇంకా అఫ్రీద్ వచ్చేసి ఆ గేమ్ లో నుంచి తొలగిపోయాడు కాబట్టి ఇంకా అఫ్రీద్ వచ్చి సంచాలకులుగా ఈ గేమ్ కి అయితే ఉంటాడు అనేసి బిగ్ బాస్ చెప్తాడు అనమాట. దీంతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. కానీ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా పోయింది అనమాట. ఎందుకంటే మెయిన్ పృథ్వీ అండ్ వీళ్ళ వల్ల గొడవ పడడం వల్ల అనమాట. అది బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే నెగిటివ్ గానే ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయిని కూడా అలా డ్రాక్ చేసేసాడు కాబట్టి. కానీ ఈ బిగ్ బాస్ లో ఉండాల్సినట్లు అట్లాంటివే కాబట్టి ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నేను కూడా ఎంజాయ్ చేశాను. ఈ రోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది. నా రివ్యూ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ ఈ గేమ్ గురించి మీకు ఎలా అనిపించింది, సోనియా జడ్జిమెంట్ మీకు ఎలా అనిపించింది, యష్మి ఓవర్ యాక్టింగ్ మీకు ఓవర్ అయింది అనిపించిందా, మరీ పిచ్కి టచ్ అయిపోయింది అనిపించిందా, అంతా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరెవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోండి. And as usual, I love you all and good night. Bye-bye.